హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 26 డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో గైస్, మన యాప్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా మంచి ఆఫర్స్ అయితే అందుబాటులోకి తెచ్చాము. గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇతర ఉద్యోగాలకు సంబంధించి. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా అన్ని ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నాము, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అందరూ కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందిస్తున్నాము ఉచితంగా. ఓకే, హలో ఆల్. మన ఆర్కే ట్యుటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా 90% డిస్కౌంట్లతో అన్ని కోర్సులపైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి. మరి ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్ మాత్రమే అండి. ఫుల్ టెస్ట్ సిరీస్, ఒక్క టెస్ట్ కూడా, ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది, 1 ఇయర్ వ్యాలిడిటీ. ఎనీ ఫుల్ కోర్స్ అండి, గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్ని కోర్సులపైన మరి 6 మంత్స్ వ్యాలిడిటీతో 500 రూపాయలతో అందిస్తున్నాము. మన టెస్ట్ సిరీస్లో 50,000 ప్రశ్నలతో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందజేయడము జరుగుతుంది. ఓకేనా. ఏపీ సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి. ముందుగా డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. హోము, స్టోర్, చార్ట్స్ అని కనిపిస్తాయి. హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడం జరిగింది. చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు. సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మంచి ఆఫర్ ఉపయోగించుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశము తమ ప్రస్తుత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆధునీకరించడం మరియు ప్రస్తుత $43.57 బిలియన్ వద్ద ఉన్న వాణిజ్య లోటును పరిష్కరించే లక్ష్యంతో భారతదేశం ఏ దేశంతో లేదా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆసియన్ గ్రూప్ అండి. ఓకే, వివరాలు చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. భారతదేశం మరియు ఆగ్నేయాసియా దేశాల సంఘము ఆసియన్ ఫిబ్రవరిలో తమ ప్రస్తుత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆధునీకరించడం మరియు ప్రస్తుతం ఉన్నటువంటి $43.57 బిలియన్ వద్ద ఉన్న వాణిజ్య లోటును పరిష్కరించే లక్ష్యంతో చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చొరవ 2025 నాటికి ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది. మరి ముఖ్యమైన అంశాలు ఏంటి ఇందులో? కీ ఫోకస్ అంశాలు. చర్చలు ప్రధానంగా నిర్దిష్ట నియమాలు మరియు వర్తక వివరణల పరిచయంపై దృష్టి పెడతాయి. ఎఫ్టీఏ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించే విస్తృత లక్ష్యంతో సమగ్ర పరిశీలన ఆవశ్యకతను గుర్తిస్తూ చర్చలు రూల్ ఆఫ్ ఒరిజిన్ ROO మరియు దేశీయ పరిశ్రమలను రక్షించడానికి వాణిజ్య నివారణపై అంకితమైన అధ్యాయం యొక్క ఏకీకరణ వంటి క్లిష్టమైన అంశాలను కూడా పరిశీలిస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, భారతదేశం ఇటీవల ఏ దేశంలో ఉన్న 5 లిథియం బ్లాక్ల అన్వేషణ మరియు అభివృద్ధి హక్కులను పొందేందుకు సిద్ధంగా ఉంది? ఏ దేశంలో కనుగొన్నారని మరి? ఆప్షన్ సి అర్జెంటీనా. ఆప్షన్ సి అర్జెంటీనా. ఒక ముఖ్యమైన అభివృద్ధిలో భారతదేశము అర్జెంటీనాలో ఉన్న 5 లిథియం బ్లాక్ల అన్వేషణ మరియు అభివృద్ధి హక్కులను పొందేందుకు సిద్ధంగా ఉంది. 2022లో ఆస్ట్రేలియాతో భాగస్వామ్యం తర్వాత కీలకమైన ఖనిజాలలోకి దాని 2వ అంతర్జాతీయ ప్రవేశాన్ని సూచిస్తుంది. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒప్పందము ముగింపు దశకు చేరుకుంది మరియు కటమార్కా మినేరా వై ఇంజనీరికా సొసైడెడ్ డెల్ ఇస్తాడో క్యామియాన్ అనేటువంటి సంస్థ అండి ఇది. అర్జెంటీనా ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్ మరియు ఇతర ఇంధన సంస్థగా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. దీంతో అయితే అగ్రిమెంట్ కుదుర్చుకుంది. నెక్స్ట్ వన్,
ఐక్యరాజ్య సమితి 2024ని ఏ సంవత్సరంగా ఇటీవల ప్రకటించింది? 2024 సంవత్సరాన్ని. ఆప్షన్ బి అండి అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం. ఓకేనా. ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్యామెల్స్. వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలలో ఒంటెల యొక్క కీలక పాత్రను హైలైట్ చేస్తూ ఐక్యరాజ్య సమితి 2024ని అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ప్రకటించింది. ఆల్పాకాస్, బ్యాక్ట్రియాన్ ఒంటెలు, నెక్స్ట్ డ్రోమేడారీ, క్వానకోస్, లామాస్ మరియు వికునాస్తో సహా ఒంటెల యొక్క విభిన్న సహకారాన్ని గుర్తించడం ఈ నిర్ణయం లక్ష్యము. ఆహార భద్రత, పోషకాహారం మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో ముఖ్యంగా స్థానిక ప్రజలు మరియు స్థానిక కమ్యూనిటీలకు ఇది అంకితం చేయబడింది. మరి ఒంటెలను అర్థం చేసుకోవడం జీవనోపాధికి సంరక్షకులు 90 దేశాలలో ప్రభావం. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒంటెలు 90 దేశాలలో మిలియన్ల కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తున్నట్లుగా అయితే తెలియజేశారు. ఇంపార్టెంట్, ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో ఇవి ప్రధాన జీవనాధారంగా ఉంటాయండి. ఆహారంగా కావచ్చు, ఓకేనా, వర్తక వాణిజ్యపరంగా కూడా కావచ్చు, రవాణా, సరుకు రవాణాలో కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణించడానికి కూడా కావచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ భారత క్రీడా దృశ్యంలో పరాకాష్ట. మరి దాని 2023వ ఎడిషన్ జనవరి 19, 2024న ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? ఆప్షన్ ఏ అండి తమిళనాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ భారతదేశ క్రీడా దృశ్యంలో పరాకాష్ట. దాని 2023 ఎడిషన్ జనవరి 19, 2024న తమిళనాడులో ప్రారంభం కానుంది. దక్షిణాది రాష్ట్రం సగర్వంగా హోస్ట్గా ఎంపిక చేయబడింది మరియు 4 శక్తివంతమైన నగరాలు చెన్నై, మదురై, తిరుచి మరియు కోయంబత్తూరులో ఆటలు విస్తృతమవుతాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు వివిధ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సహకారంతో తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించే ఈ ఈవెంట్ దేశంలోని యువ క్రీడా ప్రతిభను పెంపొందించడానికి ఒక కీలక వేదికగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశ ఆర్థిక పథం యొక్క సంభావ్యత మరియు సవాళ్లపైన బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమేజినింగ్ ఐడియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే పేరుతో ఒక సంచలనాత్మక పుస్తకాన్ని విడుదల చేసిన ప్రముఖ వ్యక్తి. ఆప్షన్ ఏ అండి రఘురామ్ రాజన్ గారు. ప్రముఖ మాజీ ఆర్బీఐ గవర్నర్ అండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థికవేత్త రోహిత్ లంబా సహకారంతో బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే పేరుతో ఒక సంచలనాత్మక పుస్తకాన్ని విడుదల చేశారు. భారతదేశ ఆర్థిక పథం యొక్క సంభావ్యత మరియు సవాళ్ళు అనేటువంటి అంశం పైన. మరి రఘురామ్ రాజన్ యొక్క ప్రముఖ సాహిత్య ప్రమాణం ఏ లెగసీ ఆఫ్ ఇన్సైట్ ఫుల్ వర్క్. రఘురామ్ రాజన్ గ్లోబల్ మరియు ఇండియన్ ఎకానమీలో తన లోతైన అంతర్దృష్టులను ప్రసిద్ధి చెందారు. ఫాల్ట్ లైన్స్, హౌ హిడెన్ ఫ్రాక్చర్ స్టిల్ థ్రెటన్ ది వరల్డ్ ఎకానమీ వంటి ప్రతిభావంతమైన పుస్తకాలను రచించారు. ఇది ఫైనాన్షియల్ టైమ్స్ బిజినెస్ బుక్ను గెలుచుకుంది సంవత్సరం అవార్డులో. నెక్స్ట్ వన్, భారతదేశంలోని మొట్టమొదటి ఏఐ నగరాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరము. ఆప్షన్ ఏ అండి ఉత్తరప్రదేశ్, లక్నో. ఒక సంచలనాత్మక చర్యలో భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లక్నోలో దేశంలోని మొట్టమొదటి ఏఐ నగరాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉంది. ఈ చొరవ కృత్రిమ మేధస్సు కోసం అభివృద్ధి చెందుతున్న కేంద్రాన్ని సృష్టించడం, అత్యాధునిక సాంకేతికత, పరిశోధన కేంద్రాలు మరియు విద్యా సంస్థలను సమగ్రపరచడం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు భవిష్యత్ శ్రామిక శక్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ ఏఐ మార్కెట్. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ యొక్క నివేదిక ప్రకారం గ్లోబల్ ఏఐ మార్కెట్ పరిమాణం 2022లో $137 బిలియన్ చేరుకుంది మరియు 2023 నుంచి 2030 వరకు 37.3% సమ్మేళన వార్షిక వృద్ధి రేటుతో వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా క్యూఆర్ కోడ్ సాంకేతికతతో పనిచేసే మినీ ఏటీఎంని ఏ జిల్లాలో ప్రారంభించారు? క్యూఆర్ కోడ్ ఆధారంగా దాని సాంకేతికతతో పనిచేసే మొట్టమొదటి మినీ ఏటీఎం ఎక్కడ? ఆప్షన్ ఏ సిద్దిపేటలో అండి. సిద్దిపేటలోని మోడర్న్ బస్టాండ్ QT
ఇన్నోవేషన్ సంస్థ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ మినీ ఏటీఎంను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ సాంకేతికతతో పనిచేసే ఈ మినీ ఏటీఎంని రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందని హరీష్ రావు అన్నారు. సంస్థ వ్యవస్థాపక చైర్మన్ నరేష్ గుప్తా సహా చైర్మన్ షేక్ సమీర్ పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు ఈ నెల 28, 29, 30వ తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న విశ్వవిద్యాలయం పేరు. ఆప్షన్ బి కాకతీయ యూనివర్సిటీ అండి. సో తెలంగాణ. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు జరగనుంది. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 2000 మంది చరిత్రకారులు హాజరై తమ పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు. డిసెంబర్ 28న ఉదయం 10 గంటలకు కేయు పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఆతిథ్య ముఖర్జీ అధ్యక్ష ప్రసంగంతో సదస్సు ప్రారంభం కానుంది. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై హాజరవుతారని తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు 2023 పురస్కారం ఇటీవల అందుకున్న ఇస్రో శాస్త్రవేత్త పేరేంటి? ఆప్షన్ బి అండి సాయి వెంకట లక్ష్మి గారు. వివరాలు చూద్దాం. హైదరాబాద్కు చెందిన ఇస్రో శాస్త్రవేత్త సాయి వెంకట లక్ష్మికి ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు 2023 పురస్కారము లభించింది. శాస్త్ర సాంకేతిక విభాగంలో అత్యున్నత సేవలు అందించినందుకు గాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. శనివారం బెంగళూరులోని తాజ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 23 మంది పురస్కారాలకు ఎంపిక కాగా అందులో వెంకటలక్ష్మి గారు ఒకరు. హైదరాబాద్లోని ఇస్రో విభాగమైన ఆండ్రిన్ అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆమె 1993 నుంచి పనిచేస్తున్నారు ఇందులో. ఓకే, నెక్స్ట్ వన్, మొక్కల పెరుగుదలకు సహాయపడే లేదా దోహదపడే ఒక కొత్త రకం బ్యాక్టీరియాని ఇటీవల పాంటోయి టాగోరి అనే పేరుతో కనుగొన్న యూనివర్సిటీ పేరు. ఆన్సర్ ఆప్షన్ బి అండి విశ్వభారతి యూనివర్సిటీ. మొక్కల పెరుగుదలకు దోహదపడే ఒక కొత్త రకం బ్యాక్టీరియాను విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన బోటనీ విభాగం కనుగొంది. దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుగా పాంటోయి టాగోర్ అనే పేరును పెట్టింది. ఈ బ్యాక్టీరియా ఉనికి వ్యవసాయ రంగంలో కీలక మలుపునకు కారణమవుతుంది. ముఖ్యంగా వరి, బఠానీ, మిరప పంటల సాగులో ఇది పూర్తి సామర్థ్యాన్ని కనబరిచింది అని పరిశోధకులకు నేతృత్వం వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ బోంబా ధామ్ తెలిపారు. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. వార్తల్లో కనిపించిన కార్తికేయన్ మురళి ఏ క్రీడల్లో ఉన్నారు? కార్తికేయన్ మురళి ఆప్షన్ ఏ అండి చదరంగము, చెస్. చరిత్రలో అవుట్ అయిన మొదటి క్రికెటర్ ఎవరు? అవుట్ అయిన క్రికెటర్ ఆప్షన్ బి అండి ఏంజెలో మాథ్యూస్, శ్రీలంక అండి. అంటే ఎవరైనా క్రికెట్లో ఎవరైనా అవుట్ అయిన వెంటనే విత్ ఇన్ 2 మినిట్స్లో 1 or 2 మినిట్స్లో ఐ థింక్ సో, దానికి ఒక టైం అనేది ఉంటుంది, స్టాండర్డ్ టైం. ఆ టైంలో కొత్త బ్యాట్స్మెన్ గ్రీజ్లోకి వెళ్ళాలి. సో అలా వెళ్ళనట్లయితే అంతర్జాతీయ క్రికెట్లోని రూల్స్ ప్రకారం టైమ్అవుట్గా ప్రకటించి ఆ క్రీడాకారుని అవుట్గా ప్రకటిస్తారు. అలా క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా అవుట్ అయిన వ్యక్తి ఏంజెలో మాథ్యూస్. ఓడిఐ ప్రపంచ కప్లో 65 బంతుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెటర్ ఆప్షన్ సి కేఎల్ రాహుల్. నెక్స్ట్ వన్, కైలియన్ ఎంబెపే ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్బాల్ ఆటగాడు? ఆప్షన్ బి ఫ్రాన్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. 2023లో ఐసీసీ యొక్క టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ. అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ గెలిచిన రేసింగ్ డ్రైవర్ ఎవరు? ఆప్షన్ ఏ మార్క్స్ వెర్స్టెపెన్. 13వ సీనియర్ జాతీయ పురుషుల హాకీ ఛాంపియన్షిప్ టైటిల్ని రాష్ట్రం గెలుచుకుంది. ఆప్షన్ ఏ పంజాబ్. 2023 లైఫ్ టైమ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? లైఫ్ టైమ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ లియోనల్ మెస్సీ. వార్తల్లో కనిపించిన అశ్విని పొన్నప్ప మరియు తానిషా క్యాస్ట్రో ఏ క్రీడలు ఆడతారు? ఆప్షన్ బి అండి బ్యాడ్మింటన్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 గ్రహీతలలో ఒకరైన చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ బి అండి బ్యాడ్మింటన్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఆంధ్రప్రదేశ్లో నూతన హైకోర్టు ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్లోని కోర్టు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది అని క్రింది ఏ సెక్షన్ తెలుపుతుంది? ఆప్షన్ ఏ సెక్షన్ 30. విభజనాంశానికి సంబంధించిన క్వశ్చన్స్ అండి. హైదరాబాద్లోని హైకోర్టు న్యాయ వ్యవస్థ చట్టంలోని సెక్షన్ 31తో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఒక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు
తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది హైదరాబాద్ హైకోర్టు. నెక్స్ట్, నియమిత తేదీ నాటికి పదవిలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు న్యాయమూర్తులు ఆ తేదీన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు అవుతారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలకు సంబంధించిన వ్యయం భౌగోళిక దామాషా ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కేటాయించాలి. పై వాటిలో సరైనవి ఏంటండి? సి సరికానిది, ఏబి సరైనదండి. సి సరికాదు, ఏబి సరైనది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ క్రింది ఏ సెక్షన్ను తెలుపుతుంది? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురించి. ఆప్షన్ సి 31. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేంద్ర స్థానము రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నిర్ణయించే ప్రదేశంలో ఉండాలి. సెక్షన్ 30వ సెక్షన్ నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేక హైకోర్టు ఉండాలి. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవే. సలహా సంఘాలను గురించి ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఆప్షన్ డి 80. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పటి నుంచి పనిచేయడం మొదలుపెట్టింది? ఆప్షన్ సి జనవరి 1, 2019. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. మార్చి 18, 2019 నుంచి రాజధాని ప్రాంతమైన నేలపాడులో నిర్మించిన కోట్ల సముదాయంలో విధులు ప్రారంభమయ్యాయి. నేలపాడు తుళ్ళూరు గ్రామాల పరిధిలో 6 ఎకరాల విస్తీర్ణంలో జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 మంది జడ్జిలను కేటాయిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. బి సరికానిది కానీ ఏసీ సరైనదండి. ఓకేనా, బి సరికానిది కానీ ఏసీ సరైనవి. హైకోర్టు విభజన అనంతరమే అధికారుల విభజనను కేంద్రం చర్యలు చేపట్టాలనే సెక్షన్ తెలుపుతుంది. ఆప్షన్ ఏ అండి, సెక్షన్ 80. నెక్స్ట్ వన్, ఏ కమిటీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న సిఫారసుకు శ్రీభాగ్ ఒప్పందాన్ని ప్రతిపాదికగా తీసుకుని కర్నూలులో ప్రధానమైన హైకోర్టుని సిఫారసు చేసింది? ఆప్షన్ డి జిఎన్ రావు కమిటీ. నెక్స్ట్ వన్, నోటిఫికేషన్ 28/2020 ద్వారా ఏ సెక్షన్లో కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు? ఆప్షన్ సి 7 సబ్సెక్షన్ 3 ప్రకారము. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.